నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మహానందీశ్వర స్వామి దేవస్థానం భూముల్లో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి ఆలయ అధికారులు భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. 3.78 ఎకరాల్లో దాదాపు 2 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు తెలిపారు. ఆక్రమణదారులను తొలగించి భూములను స్వాధీనం చేసుకోవాలని ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై ఇప్పటికే 27 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. దేవాదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారుల సమక్షంలో ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. అక్కడి కట్టడాలను తొలగిస్తున్నారు. మిగతాది 2 ఎకరాల చిల్లర అది వివిధ వ్యక్తులు దీన్ని ఆక్రమించి ఎంక్రోచ్ చేస్తున్నారు. ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా కోర్టులో వేయడం జరిగింది. ఎండోమెంట్ ట్రిబ్యునల్ గారు ఇప్పుడు 3 డిగ్రీ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ 3 డిగ్రీలు కూడా ఎలక్షన్ చేసి తీసేయమని పోలీస్ వారి సహకారము, అలాగే రెవెన్యూ వారి సహకారంతో ఇవన్నీ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయమని చెప్పి గౌరవ హైకోర్టు ట్రిబ్యునల్ వారు ఉత్తర్వులు ఇచ్చినారు. కాబట్టి ట్రిబ్యునల్ ఉత్తర్వులు అనుసరించి ఈరోజు 3 ప్లాట్లను కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. రిమూవ్ చేసి మన డిఈఓ గారి ఆధ్వర్యంలో, అలాగే పోలీసు సహకారంతో, రెవెన్యూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇంకా ఏ ప్లాట్లు కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలో కూడా డిగ్రీ అవుతాయి. అవి కూడా ఎంక్రోచ్మెంట్స్ తీసేసి దేవస్థానానికి చెందేటట్టుగా చుట్టూ ప్రహారీ కూడా నిర్మించి దేవస్థానానికి ఆధీనంలోకి వచ్చేటట్టుగా చూస్తామని 3 ఎకరాల 78 సెంట్లు 22 మంది ఆక్రమించుకున్నారు. ఇప్పుడు